హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. దొండకాయ రోటి పచ్చడి నా స్టైల్లో ఇలాగ చేయండి. దొండకాయ పచ్చడి అంటే నచ్చని వాళ్ళు కూడా ఈసారి చేసేటప్పుడు ఇలాగే చేయమని చెప్తారు. అంత రుచిగా ఉండిద్ది. అంత రుచిగా ఉండే ఈ దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా మీకు కూడా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. నేను పచ్చిమిర్చి తక్కువే వేసాను. మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది. పచ్చిమిర్చిని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలోకి 3 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు ఇలాగ బాగా మెత్తపడ్డ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ ఈ పచ్చడికి చాలా రుచిని ఇస్తుంది. 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని కొత్తిమీర ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి బాగా కలుపుకొని ఈ టమోటా కొత్తిమీర వీటన్నిటిని కూడా పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి. దొండకాయ ముక్కలు వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ధనియాలు నచ్చకపోతే మెత్తగా నూరి వేసుకోండి. దీనిలోనే పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ బాగుండిద్ది. దీనిలోనే మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా కలుపుకునేటప్పుడే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఇంకొక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత 1 ఇంచు సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి చింతపండు ఎక్కువ పట్టదు. జస్ట్ 1 ఇంచు దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దొండకాయలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. దొండకాయలు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి. దొండకాయ ముక్కలు వేసుకొని జస్ట్ ఒక 3-4 పల్సులు ఇవ్వండి, సరిపోతుంది. ఇలాగ ఒక 3-4 పల్సులు ఇచ్చిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపాను. మీరు కావాలంటే ఉప్పు వేసేసి ఒక పల్సు ఇచ్చినా కూడా సరిపోతుంది. అంతే అండి. ఇలాగా చాలా ఈజీగా సింపుల్గా దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో తాలింపు కూడా అవసరం లేదు. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. దొండకాయ పచ్చడి అంటే నచ్చని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకునేంత రుచిగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.